మొత్తం హరీష్ రావు అలాగే రాజ్యసభ మాజీ సభ్యుడు వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన దానికి కేసీఆర్ బలైపోతున్నారు అని చెప్పడం. అంటే అవినీతి జరిగింది, ఈ అవినీతిని కేసీఆర్ గుర్తించారు, అందుకోసమే హరీష్ రావును ఆయన నీటిపారుదల శాఖ నుంచి తప్పించారు అని ఆమె ఆరోపిస్తున్నారు. అంటే ఒక ఘట్టం అయిపోయింది. ఇంకా దాంతో కేసీఆర్కు సంబంధం లేదు, ఆయన అనవసరంగా బలయ్యాడు, ఆయన అన్నం కూడా తినకుండా తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తారని ఆమె చెప్పవచ్చు. కానీ అసలు బీఆర్ఎస్ అంటే కర్త కర్మ క్రియ కేసీఆరే అని ఆ పార్టీ నాయకులు అందరూ అనుక్షణం చెప్తూ ఈ వ్యవహారం, ఇంత భారీ వ్యవహారం, భారీ నిర్మాణం, 1,00,000 కోట్లు దాదాపుగా ఉన్నటువంటి ప్రాజెక్టు విషయంలో పనులు ఆయనకు తెలియకుండా జరిగాయి అని ఎవరైనా ఎలా నమ్ముతారు? ఎలా దాన్ని అంగీకరిస్తారు రాజకీయంగా కానీ మామూలుగా కానీ? కాబట్టి ఇక్కడ తప్పకుండా కవిత చెప్పిన ఒక భాగానికి చాలా తూకం వస్తుంది. ఆమె బలపరుస్తున్నారు, అవినీతి జరిగింది, దాన్ని కేసీఆర్ కూడా అంగీకరించి మార్చారు అని. కానీ ఆయనకు తెలియదని ఆమె చెప్పే రెండో భాగానికి దాన్ని ఎవరు పెద్ద తీవ్రంగా తీసుకోరు. ఎందుకంటే అసలు మా ముఖ్యమంత్రి, మా సీఎం, లేకపోతే మా సారు, ఆయనే గొప్ప డిజైనర్, ఆయనే గొప్ప ప్లానర్, ఆయనే గొప్ప ఆర్కిటెక్ట్ ఇలా చెప్పేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు మా చర్చలన్నింటిలో కూడా. ఆయన కూడా పదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చి ఏది ఎలా ఉంటుంది, పాయింట్స్ ఏంటి, చెక్ డ్యామ్స్ ఏంటి, రిజర్వాయర్స్ ఏంటి, ఎన్నిసార్లు చెప్పారో ఆయన కలుసుకున్న వాళ్ళందరికీ అది బాగా అనుభవమే.